కేంద్ర మంత్రి కుమారుడు ఫోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శలు దాటి ఇప్పుడు ఏకంగా దైవ సన్నిధికి చేరాయి. హైదరాబాద్ చార్మినార్ వద్ద గల ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆయన కొడుకు భగీరథకు అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని వారు వేడుకున్నారు. అంతేకాకుండా బాధితురాలైన మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే బండి సంజయ్ను కేంద్ర కేబినెట్ నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ చట్టపరమైన విచారణపై పలు డిమాండ్లు తెరపైకి తెచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని, అందుకే తాము కూడా అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రార్థించామని బీఆర్ఎస్ మహిళా నేతలు తెలిపారు. ఆయనకు మంచి బుద్ధి వచ్చి తన కేంద్ర మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్ల విచారణపై ఎలాంటి రాజకీయ ప్రభావం ఉండకూడదని, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు నిజాలను నిర్భయంగా బయటపెట్టాలని స్పష్టం చేశారు. దేశంలో మైనర్ బాలికల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తెచ్చిన కేంద్ర కేబినెట్లో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం తరపున బండి సంజయ్ కొనసాగేందుకు ఎలాంటి నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోడీ వెంటనే స్పందించి ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవారి సాక్షిగా నిజాలు నిలవాలి, బాధిత బాలికకు న్యాయం జరగాలని నినదించారు. బీఆర్ఎస్ మహిళా నేతల రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో కాసేపు పొలిటికల్ హడావుడి కనిపించింది. కేంద్ర మంత్రి సెంటిమెంట్ గా భావించే గుడి వద్దే బీఆర్ఎస్ మహిళలు ఈ తరహా నిరసన ప్రార్థనలు చేపట్టడం ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. గౌరవ బండి సంజయ్ గారి పుణ్యాన ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద, ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజలు